హలో ఆల్, వెల్కమ్ టు దేవరా కలెక్షన్స్ డే 2. బుర్రపాడు కలెక్షన్స్ అనేది చెప్పాలి. అసలు నేటివ్ టాక్తో అసలు ఈ రేంజ్ కలెక్షన్స్ అనేది నేనైతే అసలు దగ్గరలో ఏ సినిమాకి కూడా చూడలేదు. ఏకంగా 220 కోట్లు వితిన్ 2 డేస్లలో. అంటే ఆల్మోస్ట్ పెట్టిన బడ్జెట్ 70%, 70-80% కలెక్ట్ చేసిందన్నమాట. అసలు అసలు చాలా బిగ్ నెంబర్ అని చెప్పాలి. అండ్ అసలు ఈ సినిమాకి పోతున్న కొద్దీ నెగిటివ్ టాక్ అనేది భయంకరంగా వస్తుందన్నమాట. ఎంత అంటే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అయితే వస్తుంది. అసలు ఫస్ట్ డే రోజు ఓకే మిక్స్డ్ టాక్ వచ్చింది, సెకండ్ డే మాత్రం పూర్తి నెగిటివ్ టాకే వచ్చింది. కొంతమంది ఏమంటారు అంటే కావాలనే యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో నెగిటివ్ టాక్ని బాగా స్ప్రెడ్ చేస్తున్నారు, రాకుండా చేస్తున్నారు. ఇంత భయంకరంగా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నా కానీ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. అసలు అర్థం కావట్లేదు అసలు ఇది నిజమైన కలెక్షన్సా ఫేక్ కలెక్షన్స్. అసలు ఇంతకుముందు మనం చూసినప్పుడు ఒక సినిమాకి నెగిటివ్ టాక్ వస్తే అసలు డ్రాప్ అనేది ఎంత అంటే 50-60% అసలు కలెక్షన్స్ అనేది డ్రాస్టిక్ పడిపోతాయి. అసలు అది పడకుండా అసలు అసలు ఇంత అదే రేంజ్లో కంటిన్యూ అవుతుంటే మామూలు విషయం కాదు. ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తుంటే అసలు ఇంకా ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి అనేది అసలు అసలు మైండ్ ఊహలకే అసలు అందట్లేదు. అసలు ఒకవేళ ఈ సినిమాకి యునానిమస్గా పాజిటివ్ టాక్ వచ్చినట్టయితే అసలు కలెక్షన్స్ డే 1 రోజు 140+ వచ్చాయి. డే 2 రోజు ఎంత కొట్టినా కానీ 100 మించి రావు. అసలు 120 రావచ్చు మేబీ. కానీ అసలు నెగిటివ్ టాక్ వచ్చినప్పుడు సినిమాకి కలెక్షన్స్ పడిపోయి ఆల్మోస్ట్ ఆబ్వియస్గా 50% కలెక్షన్స్ అనేవి పడిపోయి 80 crores వచ్చాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఈ నెగిటివ్ టాక్ అనేది అసలు ఎక్కడ కూడా ఇంపాక్ట్ చేస్తలేదు సినిమాని. అసలు అదే ఆశ్చర్యకరమైన విషయం అన్నమాట. కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వేరే వాళ్ళ ఫ్యాన్స్ అసలు పని కట్టుకొని సినిమా మీద నెగిటివ్ చేస్తున్నారన్నమాట. ఇది ఫేక్ కలెక్షన్స్. కొంతమంది ఇంటర్నెట్లో 172 కోట్లని పోస్టర్ కూడా రిలీజ్ చేస్తున్నారు. అసలు అది ఎంతవరకు కరెక్ట్ కూడా ఎవరికీ తెలియదు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అఫీషియల్గా కూడా 140+, 145, అరౌండ్ 140-145 అనేది కలెక్షన్స్ వచ్చాయి. కానీ 170 అనేది చాలా రాంగ్ నెంబర్ అనేది నా అజంప్షన్. అంత అయితే రాలేదు. ఇంకా కలెక్షన్స్ అయితే డేటా అయితే వస్తుంది. నేను ఇంతకుముందు ఒక వెబ్సైట్ అయితే ఫాలో అవుతా. ఆ వెబ్సైట్ ప్రకారం అయితే ఎప్పుడు నేను కొన్ని 3 years నుంచి ఫాలో అవుతా. ఎప్పుడు కూడా వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. వాళ్ళ ప్రకారం అయితే 140-142 వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. 170 అయితే అసలు రాలేదు. ఇది ఫేక్ కలెక్షన్స్ 172 అనేది. అండ్ కొంతమంది పనిగట్టుకొని ఇది ఎవరైతే 172 అని పెట్టారో దానివల్ల అనవసరంగా ఇది ఫేక్ కలెక్షన్స్ అని కొంతమంది అయితే స్టార్ట్ అయ్యారన్నమాట. ఫేక్ కలెక్షన్స్ అసలు ఇంత రాలేదు ఈ సినిమాకి, అసలు ఇంత స్కోప్ లేదు, అసలు ఇన్ని కలెక్షన్స్ ఎట్లా వస్తాయి అసలు అని అది ఆశ్చర్యపోతున్నమాట. ఓన్లీ తెలుగులోనే నడుస్తుంది సినిమా, మిగతా ఇండస్ట్రీలో అంతగానో పెద్దగా నడుస్తలేదు. అన్ని కోట్లు ఎట్లా వస్తున్నాయి అనేది బాగా అయితే చర్చ జరుగుతుంది. మరి డే 2కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 80 crores గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్గా. అండ్ ఓవరాల్గా ఈ మూవీ 220 crores కలెక్షన్ వచ్చింది. అండ్ సండేకి ఖచ్చితంగా హాలిడే కాబట్టి ఆబ్వియస్గా మళ్ళీ 100-120 crores వస్తాయన్నమాట. అంటే 80+ అంటే ఆల్మోస్ట్ 320 crores వితిన్ ద స్పాన్ ఆఫ్ 3 days. అంటే పెట్టిన బడ్జెట్ ఇన్ స్పాన్ ఆఫ్ గ్రాస్లో కొట్టేసింది. అసలు 300 crores 3 daysలో కొట్టిందంటే మామూలు విషయం కాదు. నెక్స్ట్ 1 weekలో ఇంకొక 200 crores ఈజీ కొడుతుంది. అండ్ తర్వాత దసరా హాలిడేస్ రాబోతున్నాయి కాబట్టి టికెట్స్ తగ్గితే ఇంకా చాలామంది జనరల్ ఆడియన్స్ అయితే వస్తారు. కాబట్టి ఈ సినిమాకి నా ఎస్టిమేషన్ ప్రకారం అయితే 700-800 crores అయితే వస్తుంది. ఒకవేళ పాజిటివ్కి వచ్చినట్టయితే ఖచ్చితంగా 1000 కోట్లు కొట్టేదే. కానీ ఈ సినిమాకి నెగిటివ్ టాక్ రావడం వల్ల పాజిటివ్ టాక్ వేరే స్టేట్స్లలో వచ్చినట్టయితే సేమ్ మన దగ్గర అయితే ఎట్లా కలెక్షన్స్ వచ్చాయో మిగతా అన్ని స్టేట్స్లలో 50-50-50-50 మిగతా అన్ని లాంగ్వేజ్లో 50 కొడితే 200 crores ఆడనే వస్తుంది. మన తెలుగులో అండ్ ఓవరాల్గా వేరే స్టేట్స్ నుంచి 200-300 crores అండ్ యూఎస్ నుంచి ఒక 300 crores, 300 లైక్ అరౌండ్ 300-200 అంటే 500 crores అవుట్ సైడ్ నుంచి వచ్చిన మన స్టేట్స్లోంచి తెలుగు స్టేట్స్ నుంచి 500 వచ్చేదన్నమాట. అరౌండ్ లైక్ 400 crores-500 వచ్చాయన్నమాట. 300+200 600-400 వచ్చే స్కోప్ ఉన్న మూవీకి ఇప్పుడు నెగిటివ్ టాక్ వల్ల ఆబ్వియస్గా లైక్ కొంచెం వరకు అయితే ఇంపాక్ట్ అయ్యింది. కలెక్షన్స్ అయితే తగ్గుతాయి. నాకు తెలిసే ఎస్టిమేషన్ ప్రకారం ఈ కలెక్షన్ చూస్తే ఒక 150-200 crores ఎక్స్ట్రా వస్తున్నాయి అన్నమాట. లైక్ ఇంత నెగిటివ్ టాక్ వచ్చినా కానీ ఈ విధంగా కలెక్షన్స్ ముందుకు పోవడం వల్ల సినిమాకి ఒక 150 crores అనేది డిఫరెన్స్ వేరీ అవుతుంది. ఎక్కడో సినిమా నెగిటివ్ టాక్ వల్ల 400 crores దగ్గర ఆగిపోవాలి సినిమా. యాక్చువల్గా సినిమాకి మరీ అంత నెగిటివ్ టాక్ రాలేదు. ఒక నెగిటివ్ టాక్ వచ్చినట్టయితే సినిమా 350 దగ్గరికి ఆగిపోయేది. కానీ సినిమా టాక్ ఎట్లున్నా కానీ సినిమాకైతే ఈజీగా 500 crores వచ్చేటట్టున్నాయి. అదే కదా, సినిమా టాక్ యావరేజ్ వచ్చినా కానీ 500 crores కొడితే నువ్వు పాన్ ఇండియా స్టార్ అయినట్టే. ఈ దెబ్బతోటి
రాజమౌళి మిత్ బ్రేక్ అయిపోయింది. సినిమా ఇప్పుడు నువ్వు ఎట్లా చెప్తావు రాజమౌళి మిత్ బ్రేక్ అయిందంటే, సినిమా కలెక్షన్స్ వస్తే ఆబ్వియస్గా ఒక బ్రేక్ అయినట్టే. పెట్టిన పైసలు ఎన్నుకొస్తే ఇంకేముందా, టాక్ ఏముంది, బొంగ అంతా అనవసరం కదా. ఇప్పుడు ఒకప్పుడు ఆరెంజ్ సినిమా ఉంది, అది సినిమా ఎప్పుడు సూపర్ అన్నారు, కానీ అప్పుడు ఫ్లాప్ అయింది, ఎందుకు కలెక్షన్స్ రాలేదు. సేమ్ అదే విధంగా ఇప్పుడు ఈ సినిమా పెట్టిన బడ్జెట్ వచ్చేస్తే ఆబ్వియస్గా టాక్ ఎట్లున్నా కానీ ఇంకా బ్రేక్, సినిమా హిట్ కిందే కౌంట్. ఇంకా అది పాయింటే లేదు. కాబట్టి ఇంకా పోను పోను ఈ సినిమాకి ఎన్ని కలెక్షన్స్ వస్తాయి మనం చూడాలి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ కార్నెస్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.